హాయ్ అమ్మా శివ. హాయ్ అమ్మా శివ. ఫస్ట్ లైక్. థ్యాంక్ యూ తండ్రి. ఎవరు రెండో వాళ్ళు ఎవరు? కైండ్. హాయ్ అమ్మ కృష్ణ. హాయ్ తండ్రి. చూశానయ్యా, హార్ట్ఫుల్ అది ఎక్కువ ఇంగ్లీష్లో ఉంది. సరేనని మళ్ళీ హార్ట్ఫుల్ మెడిటేషన్ అని మళ్ళీ తెలుగులో కూడా పెట్టాను, వచ్చింది. కానీ ఇంకా నాకు నిద్ర వచ్చి పడుకున్నాను. టిఫిన్ చేసేసానమ్మా. ఇవాళ అటుకులు పులిహార చక్కగా చేసేసి కూర్చున్నాను. శుభోదయం అమ్మ. థ్యాంక్ యూ కృష్ణ. నైమ్ సిటీ. హాయ్ తల్లి. హాయ్ అమ్మా. తెలుగు కూడా ఉంది, చూశానమ్మా. ఉంది, తరువాత తెలుగు అని పెడితే ఉంది, చూశాను. పగులు ఎప్పుడన్నా నిదానంగా చూద్దాంలే అనుకున్నా. నిన్న ఏదో సినిమా చూశాను, ఆ సినిమాతో టైం అయిపోయింది. పప్పా అని ఓ సినిమా చూసా. ఇక సినిమా అయిపోయినాక అప్పుడు పెట్టుకున్నాను. నాకు ఆల్రెడీ ఈ రెండు ఉండే, టైం వీటికే సరిపోతుంది. పొద్దున ఒకటి, ఈవినింగ్ ఒకటి ఉందిగమ్మా, అవే సరిపోతున్నాయి. అయినా కూడా ఇది కూడా ట్రై చేశాను. ఇవాళ పెడతా బాగా. ఉందమ్మా, తెలుగు కూడా ఉందయ్యా, చూశాను కొండ. మీ అమెరికా విశేషాలను ఇంకా మాకు నిన్న కార్లే తిరుగుతాయి కదా, రోడ్డు మీదన్నా ఇసుక కరుగుద్దేమో అనుకున్నాను. రోడ్డు మీద కూడా కరగలేదమ్మా. కనీసం సింగిల్ లైన్ అన్నా కార్లు వెళ్ళేవే కరుగుతుంది అనుకున్నాను. ఏం కరగలేదు కొండ. ఇవాళ కరిగిద్దేమో మేబీ. రోడ్ల మీద, మన ఇంట్ల పక్కన అక్కడ కాదు, రోడ్డు మీద కూడా సింగిల్ లైన్. నిన్న ఎక్కువ వెళ్ళలేదులే కార్లు, ఎక్కడన్నా ఒకటి అర వెళ్ళినాయి కదా, కరగలేదు. ఇవాళ కొంచెం 40కి వెళ్తుంది టెంపరేచరు. మేబీ ఇవాళ ఏమైనా కరిగిద్దాము. పగలు రేత్రి మళ్ళీ మైనస్ల్లోకి వస్తుందమ్మా. అందుకని పగలు కరిగింది కూడా రేత్రి మళ్ళీ ఐస్ అయిపోతుంది కదా, ఇంకేం పెద్ద కరగట్లేదు. ఈవినింగ్ కసి కరిగిద్ది. ఆ కరిగిన నీళ్ళల్లో మళ్ళీ రేత్రి మళ్ళీ లో టెంపరేచర్స్ వస్తున్నాయి కదా, అది మళ్ళీ గడ్డగడుతుంది, ఐస్ అయిపోతుంది. అది ఏం మార్పు లేదు. పైన ఇళ్ళ మీద మట్టికి కిందకి కారితే కిందకు వచ్చేస్తుంది, కానీ కిందది మట్టికి ఐస్ ఏం మారలేదు, అంతే ఉంది. మేము మాత్రం ఈ ఐస్లకి చల్లదనానికి ఏం తిన్నా ఒంటికి పట్టదులేమని మేము మట్టికి ఎక్కువ రా ఫుడ్ వేసుకొని చక్కగా అటుకులు పులిహార చేసి తిన్నాము. అదంతా రా ఫుడ్డే. 5-6 రకాలు వెజిటబుల్స్ ఉంటే అంత అటుకులే వేసాను. దాని మీద వాటి హెల్ప్ తోటి తినచ్చు కదా, చక్కగా సరిపోతుంది.